చూసారా అన్నయ్య ఎలా స్టార్ట్ చేశానో? స్టార్ట్ చేసావు సరేనమ్మా, ఎక్కడ స్టాప్ చేస్తావు? తెలీదు అన్నయ్య గారు. ఆల్ ది బెస్ట్ చెప్పండి. దాని చావు కా చెల్లెమ్మా. దేని చావుకి? అదే కారు 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 చావు కాని. అవును, ఇది కారు చౌక చావు. అమ్మో, చెల్లెమ్మ చంద్రికని చంపేసేలా ఉంది. అబ్బో, తొందరగా ఏదో చెయ్యాలి. మామ్ కాల్ చేస్తుందేంటి? నేను తనని ఫాలో చేసినట్టు మామ్కి డౌట్ వచ్చిందా? చెప్పు మామ్. ఎక్కడున్నావు బేబీ? అదే బయట ఉన్నాను మామ్. ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నావా? లేదు. ఏ? ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మ్యాటర్ ఏంటో చెప్పు మామ్. నేను జై ఇంటికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళను అన్నావు? జై కాల్ చేశాడు బేబీ, అందుకే వచ్చాను. పెళ్లి పనుల గురించి మాట్లాడాలంట. నేను కూడా రానా? వద్దొద్దు, నేను అందుకు కాల్ చేయలేదు. మరెందుకు చేసావు మామ్? అర్జెంట్ ఫైల్స్ చూడాలని ఆఫీస్ నుంచి అకౌంటెంట్ కాల్ చేశాడు. నేనేమో ఇక్కడ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను. అటు ఫైల్స్ చూడడం కూడా ఇంపార్టెంటే. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ ఫైల్స్ సంగతి నువ్వు చూస్తావా? లేదంటే పెళ్లి పనులు పక్కన పెట్టి ఫైల్స్ చూడనా? నో 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 మామ్, పెళ్లి ఇంపార్టెంట్. ఫైల్స్ నేను చూస్తాను. షూరా బేబీ? ఎస్ మామ్. నువ్వు పెళ్లి పనుల మీద కాన్సన్ట్రేట్ చేయి, మిగతా విషయాలు నాకు వదిలేయ్. థ్యాంక్ యూ బేబీ. అకౌంటెంట్కి కాల్ చేసి ఫైల్స్ని ఇంటికి తెమ్మని చెప్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి ఫైల్స్ మొత్తం చూడు, మళ్ళీ ఎటు వెళ్ళకు. అవి చాలా ఇంపార్టెంట్ ఫైల్స్. ఈవినింగ్ లోపు నేను వచ్చేస్తాను. యూ డోంట్ వరీ మామ్. నువ్వు పెళ్లి పనులు ఫినిష్ చేసుకునిరా. ఎంత టైం అయినా నేనే ఫైల్స్ చూస్తాను. ఓకే మామ్, బాయ్. బాయ్ బేబీ. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రావు గారు. మీరు ఒక పని చేయాలి. ఏంటి మేడం? 2020 ఫైల్స్ మొత్తం తీసుకొని మా ఇంటికి వెళ్ళండి. ఆ ఫైల్స్ అన్ని నిత్యతో చెక్ చేయించండి. మేడం, అన్ని ఫైల్స్ నిత్యా మేడం గారు? ఇప్పుడే నిత్యకి కాల్ చేసి చెప్పాను. తను అన్ని ఫైల్స్ చూస్తుంది. ఇన్ కేస్ తను చూడకపోయినా మీరు ఫోర్స్ చేసి ఈవినింగ్ వరకు తను ఫైల్స్ ముందు నుంచి మూవ్ అవ్వకుండా చేయండి. ఎందుకు మేడం? డూ వాట్ ఐ సే, ఓకే? ఓకే మేడం. ఇప్పుడే ఫైల్స్ తీసుకొని మీ ఇంటికి బయలుదేరుతాను మేడం. ఉంటాను మేడం. గుడ్. ఏమైందమ్మా? ఈవినింగ్ వరకు నిత్య ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేశాను బామ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇప్పుడే పిన్ని కూడా అత్తయ్య మావయ్యలను తీసుకుని బయటికి వెళ్ళింది. వాళ్ళు కూడా నాకు తెలిసి ఈవినింగ్ వరకు రారు. సూపర్ జై. ఇక మంగ పిల్లలు ఇంటికి రావడానికి ఏ అడ్డంకి లేదు. ఏంటో ఈ ఇంటి కోడలు వారసులు ఈ ఇంటికి రావడానికి ఇన్ని ఇబ్బందులా? ఈ కష్టాలు కొన్ని రోజులే జేజీ. మంగకు గతం గుర్తుకొచ్చాక మన భవిష్యత్తు మరోలా ఉంటుంది. అప్పుడు నిత్యను మీ అత్తయ్య మావయ్యలను పనిష్ చేయాలి జై. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. అవును జై, వాళ్ళకి ఇక్కడే నరకం చూపించాలి. మంగకు మొత్తం జ్ఞాపకం రాని జేజీ. ఆ తర్వాత ఎవరికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో, ఎవరికి ఎలాంటి గతి పట్టించాలో అది నేను చూసుకుంటాను. లైఫ్లో మళ్ళీ వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు జై. అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. నేనైతే గరుడ పురాణంలో వివరించిన శిక్షలన్నీ వాళ్ళకి విధిస్తాను. మళ్ళీ మనిషి జన్మ ఎత్తడానికి భయపడేలా చేస్తాను.
మంగవాళ్ళు ఎంతవరకు వచ్చారు? ఓసారి చారికి కాల్ చేయి జై. వాళ్ళు త్వరగా వచ్చేస్తే బాగుంటుంది. మంగ ఈ ఇంట్లో అడుగు పెట్టే క్షణం కోసం నేను కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను స్వరూప. ఈ ఇల్లు చూసిన తర్వాతైనా మంగకు గతం గుర్తొస్తుందేమో, అన్నీ జ్ఞాపకం వస్తాయేమోనని ఆశగా ఉంది. నాకు అదే ఆశగా ఉంది బామ్మగారు. సరే, ఎక్కడి దాకా వచ్చారు? ఆన్ ది వే సార్, వచ్చేస్తున్నాం సార్. ఓకే సార్. కాస్త స్పీడ్గా పోనివయ్యా బాబు, సార్ త్వరగా రమ్మంటున్నారు. డ్రైవర్ అంకుల్, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళండి. ఫాస్ట్ గానే వెళ్తున్నారు కదా దివ్య. అంకుల్ అలా తొందర పెట్టకు. ఎప్పుడెప్పుడు ఆ ఇంటిని ఆయన్ని చూస్తానని ఆశగా ఉందన్నయ్య. నాకు అలాగే ఉంది. నిజంగానే అన్నయ్య, ఆ ఇంటిని ఆయన్ని చూడాలని నీకు ఆశగా ఉందా? అవును దివ్య, ఎప్పుడెప్పుడు ఆ ఇంటికి వెళ్దామా, అతన్ని చూద్దామా అని ఎగ్జైటింగ్ గా ఉంది. అన్నయ్య, నువ్వేనా ఇలా అంటుంది? ఏ అనకూడదా? అంటే కొత్తగా ఉందన్నయ్య, హ్యాపీగా కూడా ఉంది. నీకు ఇంకో హ్యాపీనెస్ చెప్పనా? మనం ఆ ఇంటికి వెళ్ళాక వెంటనే తిరిగొచ్చేయాలని నేనేం నిన్ను అమ్మని తొందర పెట్టను. మీరెంత టైం అక్కడ ఉండాలనుకుంటే అంత టైం ఉండండి. నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అతనితో నేనేం గొడవ పడను, హట్ చేయను. ప్రామిస్. అమ్మా, విన్నావా అన్నయ్య ఏమంటున్నాడు? నేనేం అబద్ధం చెప్పట్లేదమ్మా, నిజమే చెప్తున్నాను. నేను ఇలా ఉండాలనే నువ్వు కోరుకుంటావు కదా. అవునభి, నువ్వు ఆయన్ని, ఆ ఇంటిని, ఆ మనుషుల్ని ద్వేషించకూడదు. వాళ్ళతో గౌరవంగా నడుచుకోవాలి. నేను ఎలా ఉంటానో ఈరోజు నువ్వే చూస్తావు కదమ్మా. చారి అంకుల్, ఈరోజు మీరు నాలో కొత్త అభిని చూస్తారు, ఆశ్చర్యపోతారు. ఆల్రెడీ ఆశ్చర్యంలోనే ఉన్నాను. అవును బాబు గారు, మీరు రోజు మాకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పుడేం చూసావు చార్కేసా, ముందు ముందు ఇంకా ఉంది. అమ్మా, ఆ ఇంటికి వెళ్తున్నందుకు నీకెలా ఉందమ్మా? సంతోషంగా ఉంది దివ్య. ఒకసారి ఆ ఇంటి వరకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళలేకపోయాను. ఆ లోటు ఈ రోజు తీరబోతోంది. అవునమ్మా, ఈరోజు అన్ని డౌట్లు తీరిపోతాయి. డౌట్లా? అతన్ని, ఆ ఇంటిని, ఆ మనుషుల్ని ఈరోజు బాగా అర్థం చేసుకుంటాను. అందుకే వస్తున్నాను. నాన్నారు, అభిబాబు డైలాగులు ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. నాకు అదే డౌట్గా ఉందిరా చారుకేశా. మనతో ఇలా చెప్పి తీరా ఇంటికి వెళ్ళాక రచ్చ చేయడు కదా. రచ్చ కాదు గాని అభి ఏదో ప్లాన్ చేస్తున్నాడని నా అనుమానంరా. అదేమిటనేది అర్థం కావడం లేదు. అయితే అభిబాబుపై ఒక కన్నేసి ఉంచాలన్నారు. ఆ పని నువ్వు చెయ్యి, నేను సార్ని మేడం గారిని కలిపే పనిలో ఉంటాను. ఆ పని మీ వల్ల అవదేమోనన్నారు. మీరే అభిబాబుపై కన్నేసి ఉంచడం మంచిదేమో. నేను అంకుల్ని మేడంని కలుపుతాను. పిల్లాడివి పిల్లాడిలా ఉండు, పెద్ద పెద్ద పనులు నీకెందుకురా? అభి పిల్లాడు, నువ్వు పిల్లాడివి, మీరు సెట్ అవుతారు. నేను జైసారు మంగా మేడం పెద్దవాళ్ళం, మేము సెట్ అవుతాం. ఈ మాట మీదే ఉంటారా, లేకపోతే జై అంకుల్ దగ్గర మళ్ళీ మాట మార్చి నా హెల్ప్ అడుగుతారా? అస్సలు అడగను. ఈ రోజు నీ నుంచి ఒక్క హెల్ప్ కూడా తీసుకోను. ఛాలెంజ్. అది చూద్దాం. ఏంటి చారుకేసా, అంకుల్ నువ్వు చెవులు కొరుకుంటున్నారు? నీ గురించి అభిబాబు, నువ్వెంతలా మారిపోయావో అంటున్నారు అవునభి, నువ్వు ఇలాగే ఉండాలి. ఎలా ఉంటానో
అక్కడికి వెళ్ళాక మీరే చూస్తారు కదా అంకుల్. వసే వదినా, ఈ రోజు నిన్ను వడియల్లా ఎండబెట్టి అప్పడంలా వేయించకపోతే నా పేరు కల్పనే కాదు. నా మీద ఇలా పగబట్టావేంటే? ఏదో ఒక గంట నిన్ను టార్చర్ పెట్టిన పాపానికి ఈ రోజంతా నాకు నరకం చూపించాలనుకుంటున్నావా? ఒరే పౌడరు, నా కర్మ, రా 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 రా. డ్రైవింగ్ నేర్చుకుంటానని చెప్పి వాయమ్మో ఇంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంది. ఇదేదో కుట్ర కాదు కదా. ఈ దెబ్బతో నీకు డిక్కీ అంటేనే విరక్తి పుట్టాలి, భయం పుట్టాలి. అమ్మా, అబ్బో వదినా, ఆపవే, చచ్చిపోతున్నానే. అమ్మో నీకు దండం పెడతా, ఆపవే. పౌడరు కాపాడు. అమ్మో అబ్బా. చెల్లెమ్మా, అమ్మో కాపాడు. ఏంటమ్మా స్పీడు? ఇదిగో కాస్త మెల్లగా ఇల్లు. స్లోగా వెళ్తే నాకు డ్రైవింగ్ వచ్చినట్టు జనాలకి ఎలా తెలుస్తుంది అన్నయ్య గారు? నీకు డ్రైవింగ్ రావడం కోసం ఇంకొక మనిషిని అన్యాయంగా చంపేతా ఏదే? ముందెవరు లేరు కదా అన్నయ్య గారు. అనుకున్నారు కదమ్మా. ఆ? వెనకెవరున్నారు? అదే అదే అదే, వెనక ముందు కాస్త చూసుకొని పోవాలి కదా అంటున్నా. నాకు ముందు చూపు తప్ప వెనక చూపు లేదన్నయ్య గారు. అమ్మా, అక్కడ పెద్ద కతుకుందమ్మా, కాస్త చూసుకొని పోనీ తల్లి. నాకు కూడా ఆ గతికే కావాలన్నయ్య గారు. అమ్మో, అన్నయ్య గారు, మీరు ఇప్పుడు ఏమైనా అరిచారా? అరిచింది నేను కాదమ్మా. మరి ఎవరో అరిచినట్టు వినిపించింది. కారు అరిచింది అనుకుంటామ్మా. ఇదిగో నువ్వు ఇలా గతుకుల్లో నడుపుతుంటే కారు బాధ పడుతుంది. ఊరుకోండి అన్నయ్య గారు, కారు ఎక్కడైనా అరుస్తుందా ఏంటి? ఇదిగో అయినా ఈ గతుకుల్లో నేర్చుకోవటం ఏంటమ్మా? మంచి రోడ్లో పోయి నేర్చుకోవచ్చుగా. మంచి రోడ్లో ఎవరైనా డ్రైవింగ్ చేస్తారు, గతుకుల రోడ్లో డ్రైవింగ్ చేసినోడే గొప్పోడు. వాయమ్మో. పోనీ నా కారుతో నేర్చుకోమ్మా. జై కారు ఎందుకో, పాడైపోతుందేమో. ప్లీజ్. మీ కారుతో ఎలా నేర్చుకుంటాను అన్నయ్య గారు? అది మేము మీకు కానుకగా ఇచ్చిన కారు. ఆ కారు పాడైతే మా పేరు పాడవదు. పేరు పోతే పోయిందమ్మా, ప్రాణాలు బాగుడుతో. ఇదిగో అన్నయ్యగా చెప్తున్నాను, కాస్త ఆగమ్మా. మీరే నా అన్నయ్య అయితే ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు. వాయమ్మో. సారీ చంద్రిక, ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయినట్టుందా. ఇదిగో నువ్వు ప్రాణాలతో ఉంటే కలుస్తా. వస్తున్నారు.
డెకరేషన్ లో జై అంకుల్ మనల్ని డామినేట్ చేస్తారు. మరి జై సార్ అంటే ఏమనుకున్నావురా చారుకేశా? మంగా మేడం గారంటే అంత ప్రేమ ఆయనకి. చారి అంకుల్, ఈరోజు ఇంట్లో ఏమన్నా ఫంక్షనా? ఎందుకు అవి అలా అడిగావు? ఇంత డెకరేషన్ చేస్తాను. ఆ, ఫంక్షనే బాబు గారు, ఏం ఫంక్షన్? వెల్కమ్ ఫంక్షన్. వెల్కమా? ఎవరికి? మీకే అభి. మాకు వెల్కమ్ చెప్పడం ఏంటి? మీరు మా అతిథులు కాబట్టి ఈ స్వాగతం అభి. గెస్ట్కి ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారా ఆంటీ? మొన్న ఆ రోజు చారీ చెప్పాడు కదా అభి. అంటే చారి అంకుల్ కోసం ఇదంతా చేశారా? కాదురా, మీ అందరి కోసం. మా కోసం ఎందుకు జేజీ? మేము ఈ ఇంటికి రావడం కొత్త కాదు కదా. మీకు ఈ ఇల్లు పాతదే అభి, కానీ మాకు కొత్తగా ఉంది. వింతగా ఉందంటీ, ఇలా ఎవ్వరు చేరు. అది మా కోసం చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. చారీ కోసం చేశాననుకో అభి. మీరు చెప్పేది అబద్ధమైనా వినడానికి చాలా శ్రావ్యంగా ఉంది సార్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. నేను కూడా బాగున్నానంటీ. మీరు బావుంటే మేము బావుంటాం. అదేంటి జేజీ, మాకు మీకు ఏంటి సంబంధం? ఏ అనుబంధం లేనిదే మనం ఒకరికొకరు ఇలా దగ్గర కావుగా అభి. అదే అడుగుతున్నాను ఆంటీ, ఆ అనుబంధం ఏంటి? నీకిప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదులేరా. చెప్తేనే కదా అర్థమవుతుందో లేదో తెలిసేది. నాన్నారు, అభి బాబు స్టార్ట్ చేశాడు. ఏదో ఒకటి చేసి అడ్డుకోండి. అభి అన్నీ బయటే ఎందుకు, ఇంట్లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. పదండి పదండి లోపలికి. చారీ. సార్ అలాగే సార్, నువ్వు పదరా.